Okay, now let's discuss about the okay. Now we are going to discuss about freestyle job in Jenkins. Okay. So before that, first we need to understand what is a build job or Jenkins job. So build job and Jenkins job and same. Okay. Just interchange గా వాడుతూ ఉంటారు. So Jenkins job is nothing but which performs a specific task. Okay. It could be building your application. It could be building your application. It could be testing. It could be deploying. It could be automating other task. Okay. సో జెన్కిన్స్ జాబ్ ఏంటి సింపుల్ గా ఇట్ విల్ రన్ ఏ టాస్క్. ఓకే, మనం మెయిన్ టాస్క్ రన్ చేయొచ్చు లైక్ బిల్డింగ్ యువర్ అప్లికేషన్, లేకుంటే టెస్ట్ రన్ చేయించడం కానీ, లేకుంటే ఆ పర్టికులర్ అప్లికేషన్ డిప్లాయ్ చేయడం కానీ, లేకుంటే సమ్ అదర్ ఆటోమేషన్ టాస్క్ కానీ రన్ చేయండి. ఓకే, సో దాని పర్పస్ కోసం మనము బిల్ జాబ్స్ వాడతాం. ఈ బిల్ జాబ్ ఏమంటారు, జెన్కిన్స్ జాబ్ అని కూడా అంటారు. ఓకే, సో అందుకే నేను ఇక్కడ బిల్ జాబ్ అని చెప్పేసి జెన్కిన్స్ జాబ్ అని కూడా పెట్టాను ఇక్కడ. ఓకే, బిల్ జాబ్ ఇస్ నథింగ్ బట్ ఏ జెన్కిన్స్ జాబ్. So there are types of Jenkins jobs. Okay, మనకి several types ఉన్నాయి. Okay, some of them are like freestyle project jobs. Okay, pipeline jobs, multi configuration projects, multi branch pipeline job. Okay, so along with that we have like folders and organization folders. So ఈ folders they will help us to organize our jobs. Okay, మనం డిఫరెంట్ ఫోల్డర్స్ కానీ సబ్ ఫోల్డర్స్ కానీ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్స్ లో మన జాబ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ అకౌంట్ సంబంధించిన జాబ్స్ అన్ని డెవ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లో ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే టెస్ట్ అకౌంట్ సంబంధించిన ఫోల్డర్స్ అన్ని ఆ టెస్ట్ ఫోల్డర్ లో ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ప్రొడక్షన్ సంబంధించినవన్నీ ప్రొడక్షన్ లో ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు మనకి రియల్ టైంలో డెవ్ ఎన్వైరన్మెంట్, టెస్ట్ ఎన్వైరన్మెంట్, ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ అని ఇట్లా కొన్ని ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి. ఎన్వైరన్మెంట్స్ నథింగ్ బట్ అకౌంట్స్. ఓకే, డిఫరెంట్ AWS అకౌంట్. వాటి గురించి మనం డిప్లాయ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ రోజు ఈ ఉన్న ఈ సెవరల్ టైప్స్ ఆఫ్ జెన్కిన్స్ జాబ్స్ లో మనం ఈ రోజు ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్స్ అనే జాబ్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఈ జెన్కిన్స్ జాబ్ టైప్స్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే యాక్చువల్గా జస్ట్ జెన్కిన్స్ ఇక్కడ లోడ్ చేస్తున్నా. పబ్లిక్ IP అడ్రస్ :8080. ఓకే, సో లోడ్ అయింది. ఇక్కడ మీరు న్యూ ఐటమ్ అని ఉంది. ఇక్కడ మీకు లెఫ్ట్ కార్నర్ లో టాప్ లెఫ్ట్ కార్నర్ చూస్తే న్యూ ఐటమ్ ఇది నథింగ్ బట్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ మనకి జాబ్ టైప్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది. ఈ డిస్ప్లే చేసిన దాంట్లో మనకి ఏముంది, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మీరు కర్సర్ ప్లేస్ చేస్తుంటే హైలైట్ అయింది కదా, సో ఇది హైలైట్. నెక్స్ట్ పైప్ లైన్ చేసేస్తే అది పైప్ లైన్ హైలైట్ అవుతుంది. మల్టీ కాన్ఫిగరేషన్ ప్రాజెక్ట్ మీద కర్సర్ ప్లేస్ చేస్తే మనకి ఈ మల్టీ కాన్ఫిగరేషన్ ప్రాజెక్ట్ అని హైలైట్ అవుతుంది. సో హైలైట్ అంటే ఏంది, దాని మీనింగ్ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను దాని మీనింగ్. ఓకే, సో ఇక్కడ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు దానికి ఒక నేమ్ ఇవ్వాలి. ఓకే, సంథింగ్ ఏదైనా. ఓకే, ఫస్ట్ ఫ్రీ స్టైల్ జాబ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ ఓకే చేయండి. ఓకే, ఇక్కడ ఓకే చేస్తే దాని మీనింగ్ ఏంటి, యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ ఫ్రీ స్టైల్ జాబ్. ఓపెన్ చేస్తూనే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చింది చూడండి, ఫ్రీ స్టైల్ జాబ్ ఓపెన్ చేస్తే ఒక కాన్ఫిగరేషన్ అనే ట్యాబ్ ఆటోమేటిక్ గా ఓపెన్ చేసి కాన్ఫిగరేషన్ ట్యాబ్ లోకి తీసుకొని వచ్చింది. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ ట్యాబ్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఫ్రీ స్టైల్ జాబ్ కాన్ఫిగరేషన్. ఓకే, ఆ ఫ్రీ స్టైల్ జాబ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ డిఫైన్ చేస్తారు. ఓకే, అంటే ఈ జాబ్ లో ఈ ఫస్ట్ ఫ్రీ స్టైల్ జాబ్ అనే జాబ్ లో మీరు ఏం టాస్క్ రన్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ డిఫైన్ చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న మనం జాబ్ నేమ్ ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు ఫ్రీ స్టైల్ జాబ్ అంటే ఏంటి, నథింగ్ బట్ సింపుల్లీ ఓకే టు రన్ సింపుల్ టాస్క్. ఓకే, మేబీ యూ కెన్ బిల్డ్ యువర్ అప్లికేషన్,
You can package your application, you can run test, you can deploy your application. Okay, maybe some other executable commands you can run. Okay, so freestyle job ante ante meaning. Okay, it will use for to automate simple jobs. Okay, to automate simple jobs, not for complex job. Simple jobs ని automate చేయడానికి freestyle job యూజ్ చేస్తారు. Okay, so simply freestyle job is, what is freestyle job ante? Freestyle job is a Jenkins job that can be used to automate simple jobs such as running test, building your application, packaging your application, deploying your application, or running some commands. Okay, some command in the sense either it could be Linux command or Windows commands. So ఇప్పుడు how to create a freestyle project. Okay, so first ఇందాక మనం డిస్కస్ చేసినట్టు go to new item, click on new item. సో న్యూ ఐటమ్ చూస్తూనే ఇక్కడ మనకి జాబ్ టైప్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. అక్కడ ఫ్రీ స్టైల్ జాబ్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫ్రీ స్టైల్ జాబ్ లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేరు ఇవ్వండి. ఓకే, నేనేమో మన కేసులో ఫస్ట్ ఫ్రీ స్టైల్ జాబ్ అని ఇచ్చా, కానీ ఇక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ లో ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ అని ఉంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. మనకు పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఓకే అవుతుంది. అప్పుడు జనరల్ కాన్ఫిగరేషన్ ట్యాబ్ ఓపెన్ అయ్యి ఇక్కడ మనకు జనరల్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది కాన్ఫిగరేషన్ లో. ఓకే, సో ఈ జనరల్ లో డిస్క్రిప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మనం ఏం మెన్షన్ చేస్తున్నాం, అండర్ ద జనరల్ ట్యాబ్ యాడ్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్. సో నేను జస్ట్ దిస్ ఈజ్ సింపుల్ ఫ్రీ స్టైల్ జెన్కిన్ జాబ్. ఈ డిస్క్రిప్షన్ మీ జాబ్ మీ జాబ్ కు సంబంధించి స్మాల్ డిస్క్రిప్షన్. ఓకే, అది యువర్ చాయిస్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, యాడ్ ఏ బిల్ స్టెప్. ఓకే, యాడ్ ఏ బిల్ స్టెప్. సో ఇక్కడ మనము స్క్రోల్ డౌన్ చేస్తే బిల్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్ అనే సెక్షన్ లో ఉన్నాం, లేకుంటే జనరల్ అనే ట్యాబ్ లో ఉన్నాం. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఈ పర్టికులర్ ఫ్రీ స్టైల్ జాబ్ లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ జనరల్ సెక్షన్, ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ కూడా ఇండికేట్ చేస్తుంది జనరల్ సెక్షన్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, బిల్డ్ ట్రిగ్గర్స్, బిల్డ్ ఎన్విరాన్మెంట్, బిల్డ్ స్టెప్స్, దెన్ పోస్ట్ బిల్డ్ సెక్షన్స్. సో ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్ లో స్క్రోల్ డౌన్ చేస్తే ఫస్ట్ జనరల్ ట్యాబ్, ఈ జనరల్ ట్యాబ్ కింద ఇవంతా కాన్ఫిగరేషన్. నెక్స్ట్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కింద ఏదైనా మీకు గిట్ రెపాజిటరీ మీరు యూజ్ చేస్తున్నారా, లేకుంటే గిట్ రెపాజిటరీ కాకుండా జస్ట్ ఆయన ఎగ్జిక్యూట్ చేస్తున్నారా, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ట్యాబ్ కింద. నెక్స్ట్ బిల్డ్ ట్రిగ్గర్స్, ఈ బిల్డ్ ట్రిగ్గర్స్ కింద మీరు చూస్తే ఇక్కడ చూడండి డిఫరెంట్ ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ బిల్డ్ ఎన్వైరన్మెంట్ కింద మనకి డిఫరెంట్ ఆప్షన్స్ మళ్ళీ. నెక్స్ట్ బిల్డ్ స్టెప్స్ కింద మనకి సంథింగ్ అయితే యాడ్ ఏ బిల్డ్ స్టెప్ అని ఒకటి ఉంది. నెక్స్ట్ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ కింద యాడ్ పోస్ట్ బిల్డ్ యాక్షన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ బిల్డ్ స్టెప్ కింద యాడ్ బిల్డ్ స్టెప్షన్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ ఆప్షన్కి తగిన ఇన్పుట్ మనం ప్లేస్ చేస్తాం. అలాగే పోస్ట్ బిల్లో కూడా చేస్తే ఇక్కడ మనకు డిఫరెంట్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్డ్ అయిపోయినాక ఆ బిల్డ్ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అని చెప్పేసి మీరు యూజర్స్కి నోటిఫికేషన్ పంపించాలి, ఈమెయిల్ నోటిఫికేషన్. సో మీరు ఈమెయిల్ నోటిఫికేషన్ పంపించాలనుకున్నప్పుడు ఇక్కడ ఈమెయిల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటానే ఇది ఒక కాన్ఫిగరేషన్. మేబీ ఇక్కడ మెయిల్ అడ్రస్, ఇక్కడ చూడండి మెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ రిసిపియంట్ అడ్రసెస్, ఎవరికైతే మీరు మెయిల్ సెండ్ చేయాలనుకుంటారో వాళ్ళ మెయిల్ అడ్రసెస్ అన్ని ఇక్కడ ప్లేస్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ప్లేస్ చేస్తే మన బిల్ రన్ చేసినప్పుడు సక్సెస్ అయితే సక్సెస్ఫుల్ అయినట్టు నోటిఫికేషన్ వెళ్తుంది, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు నోటిఫికేషన్ వెళ్తుంది. బట్ ప్రజెంట్ మనము ఈ పర్టికులర్ బిల్డ్ స్టెప్స్ మనము చూస్ చేసుకోవట్లేదు. ఓకే, నేను రీఫ్రెష్ చేస్తున్నా, సేవ్ చేయట్లేదు. ఇప్పుడు దిస్ ఈజ్ సింపుల్ ఫ్రీస్టైల్ ప్రాజెక్ట్. నెక్స్ట్ యాజ్ పర్ ఎక్కడికి వెళ్ళాలి మనము, we need to go to the build section. Okay, so build steps.
ఓకే. బిల్డ్ సెక్షన్ నథింగ్ బట్ బిల్డ్ స్టెప్ సెక్షన్. సో ఇక్కడ యాడ్ బిల్డ్ స్టెప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ సెలెక్ట్ ఎగ్జిక్యూట్ సెల్. ఓకే. సెలెక్ట్ ఎగ్జిక్యూట్ సెల్. సో ఓపెన్ యాడ్ బిల్డ్ స్టెప్ డ్రాప్ డౌన్, సెలెక్ట్ ఎగ్జిక్యూట్ సెల్. ఎగ్జిక్యూట్ సెల్. సో చేసుకుంటేనే ఇట్లా మనకి ఒక కమాండ్ అనే ఒక ఫీల్డ్ మనకి ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే. నెక్స్ట్ ఎంటర్ ద కమాండ్స్ దట్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఇన్ ద కమాండ్ ఫీల్డ్. ఓకే. సో నేను ఐ వాంట్ టు రన్ దీస్ కమాండ్స్. ఓకే. ఐ వాంట్ టు రన్ దీస్ కమాండ్స్. ఓకే. సో ఇక్కడ జావా ఐఫన్ వర్షన్ కాదు, జావా ఐఫన్ వర్షన్ ఉండాలి. ఓకే. అది మిస్టేక్. ఓకే. అది సో జావా ఐఫన్ వర్షన్, నెక్స్ట్ పీడబ్ల్యూడి, నెక్స్ట్ ఎల్ఎస్ ఐఫన్. సో కమాండ్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ సేవ్ బటన్. ఓకే. సో సేవ్ ఇస్తాను ఏమవుతుంది, ఇదంతా కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ ఫ్రీ స్టైల్ జాబ్ లో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే కాన్ఫిగర్ ఉంది కదా, కాన్ఫిగర్. సో కాన్ఫిగర్ ఇస్తే మళ్ళీ మీ జాబ్ కాన్ఫిగరేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ మనం ఏం చేస్తున్నాం, జస్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాం, అలాగే ఈ బిల్డ్ స్టెప్స్ సెక్షన్ లో ఒక సింపుల్ కమాండ్స్ ప్లేస్ చేసాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫ్రీ స్టైల్ జాబ్, ఫస్ట్ ఫ్రీ స్టైల్ జాబ్ అనే జాబ్ యొక్క పర్పస్ ఏంటి, ఇట్ జస్ట్ గోయింగ్ టు రన్ ఫ్యూ లైనెక్స్ కమాండ్స్. ఓకే. లైనెక్స్ కమాండ్స్. ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ సెల్ అని పెట్టారు కదా, సెల్ అని పెట్టారు కదా, సెల్ అంటే ఇస్ నథింగ్ బట్ యువర్ లైనెక్స్ సెల్. సో నేను యాక్చువల్గా లాస్ట్ టైం సెషన్స్లో డిస్కస్ చేసేటప్పుడు మనం ఏం చేసాము, మీరు ఎప్పుడైనా ఒక పర్టికులర్ లైనెక్స్ సర్వర్కి లాగిన్ అయినప్పుడు ఫస్ట్ టైం మీరు లాగిన్ అయినప్పుడు ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్లో మీకు సెల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఏ సెల్ రన్ అవుతుంటుంది, బిన్ బ్యాష్. బిన్ బ్యాష్ అనేది. ఓకే. ఎకో సెల్. ఇక్కడ ఇప్పుడు సెల్ అంటే మీనింగ్ ఏంటంటే, సెల్ అనే మీనింగ్ ఏంటంటే ఇదే. ఓకే. ఇదే. ఓకే. నథింగ్ బట్ ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మీ సర్వర్లో ఈ పర్టికులర్ లైనెక్స్ కమాండ్స్ ను రన్ చేస్తుంది. మీ లైనెక్స్ సర్వర్లో మీరు ఎక్కడైతే జెన్కిన్స్ సర్వర్ ఇన్స్టాల్ చేశారో ఆ సర్వర్లో లైనెక్స్ కమాండ్ నడుస్తుంది. ఇండైరెక్ట్ గా దీని మీనింగ్ ఏంటి, ఇక్కడికి వచ్చి ఇలాగ రన్ చేస్తుంది. ఓకే. తర్వాత పీడబ్ల్యూడి, తర్వాత ఎల్ఎస్ఎఫ్ఎన్ఎల్, ఇలాగా ఇవి రన్ చేస్తుంది. ఓకే. దీని మీనింగ్ ఇదే. కన్ఫ్యూజన్ ఉందా ఇక్కడ ఏమన్నా గైస్? ఇప్పుడు నేను మళ్ళీ సేవ్ చేస్తున్నా. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ పర్టికులర్ జాబ్ని మీరు రన్ చేయాలి. ఓకే. రన్ చేయాలంటే ఏంటి, బిల్డ్ నౌ. లెఫ్ట్ సైడ్ ఇక్కడ బిల్డ్ నౌ. సో బిల్డ్ నౌ అంటే ఏంటి, రన్ ద జాబ్ నౌ అని మీనింగ్. ఓకే. నేను రన్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ ఇది రన్ అవ్వట్లేదు, పెండింగ్ అని పడింది. దీనికి రీజన్ ఏంటంటే నేను డాష్ బోర్డ్ ని ఒక న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేస్తాను. బై డిఫాల్ట్ మనం జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు, సో ఇక్కడ మీరు ఫస్ట్ లాగిన్ అయినప్పుడు ఈ పేజ్కి వస్తారు. ఓకే. ఈ పేజ్కి వస్తారు, డాష్ బోర్డ్ అనే పేజ్కి. డాష్ బోర్డ్ అనే పేజ్లో లెఫ్ట్ సైడ్ మేనేజ్ జెన్కిన్స్. ఓకే. మేనేజ్ జెన్కిన్స్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి నోట్స్ అని ఉంది చూడండి, నోట్స్ మీద క్లిక్ ఇవ్వండి. సో నోట్స్ వస్తే ఇక్కడ చూడండి బిల్ట్ ఇన్ నోడ్ అని చెప్పేసి సమ్ క్రాస్ మార్క్ ఉంది. సో ఇక్కడ చూస్తే బిల్ట్ ఇన్ నోడ్ వచ్చేసి ఆఫ్లైన్ లో ఉంది. ఇది యాక్చువల్గా ఆఫ్లైన్ లో ఉండకూడదు. ఓకే. ఇది ఆఫ్లైన్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ జాబ్ రన్ అవ్వట్లేదు. సో ఇది ఎందుకు ఆఫ్లైన్ లో ఉందంటే ఇక్కడ చూడండి, ఫ్రీ టెంప్ స్పేస్. ఓకే. ఫ్రీ టెంప్ స్పేస్. నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే బిల్ట్ ఇన్ నోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, డిస్క్ స్పేస్ ఈస్ బిలో థ్రెషోల్డ్ ఆఫ్ 1 GIB. ఓకే. ఓన్లీ 471 MB అవుట్ ఆఫ్ 474 MB లెఫ్ట్ ఆన్ ద టెంప్ డైరెక్టరీ. ఇప్పుడు మనం జెన్కిన్స్ సర్వర్కి వచ్చి df-kh అని కొడితే
మనకి ఇక్కడ చూసారా టెంప్ అని ఒకటి ఉందా? సో df-kh ఏముందంటే మీ సర్వర్లో ఉన్న ఫైల్ సిస్టమ్ స్టోరేజ్ డీటెయిల్స్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ చూస్తే మీకు ఫైల్ సిస్టమ్ నేమ్, తర్వాత సైజ్ అనే కాలం, తర్వాత ఎంత యూజ్ అయింది వరకు, ఎంత అవైలబిలిటీలో ఉంది, యూసేజ్ పర్సంటేజ్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ టెంప్ టెంప్ అనే దానికి ఎంత అసైన్ అయింది యాక్చువల్గా సైజు 475 MB. ఈ 475 MBలో ఎంత యూజ్ అయింది 3.3. ఎంత మనకి ఇంకా అవైలబిలిటీలో ఉంది 472. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తుంది నార్మల్ థ్రెషోల్డ్ వచ్చేసి 1 GB. ఓకే, కానీ మనకి ఎంత అసైన్ ఉంది బేసిక్గా 475 ఉంది. 475లో మనకి ఎంత అవైలబిలిటీలో ఉంది 472నే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఎందుకు ఇలా డిస్ప్లే చేస్తుందంటే ఇక్కడ మానిటరింగ్ అనే ట్యాబ్ కొడితే మీకు కొన్ని డీటెయిల్స్ వస్తాయి. ఓకే, కొన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ డీటెయిల్స్ చూడండి, సంథింగ్ ఏదో ఫ్రీ డిస్క్ స్పేస్, ఫ్రీ స్వాప్ స్పేస్, ఇక్కడ ఫ్రీ టైమ్ స్పేస్ 470 ఉంది. సో ఇది ఏమడుగుతుంది 1 GB ఉండాలి. 1 GB కంటే తక్కువ ఉంటే ఈ ఎర్రర్ త్రో చేసి మన జాబ్ రన్ చేయదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే నెక్స్ట్ నేను మళ్ళీ నోట్ అనే దాన్ని క్లిక్ ఇచ్చేసి నోట్స్కి వస్తాను. ఇక్కడ కాన్ఫిగర్ మానిటర్స్. ఓకే, కాన్ఫిగర్ మానిటర్స్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ మనకి కొన్ని థ్రెషోల్డ్ డిఫైన్ అయ్యాయి. ఓకే, బై డిఫాల్ట్ డిఫైన్ అయ్యాయి. ఓకే, బై డిఫాల్ట్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు జెన్కిన్స్ సర్వర్లో ఇవి డిఫాల్ట్ డిఫైన్ అయ్యాయి. ఈ థ్రెషోల్డ్స్ ని ఇక్కడ మీరు క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ ఇస్తే సంథింగ్ డిస్క్రిప్షన్ ఇస్తుంది. ఓకే, ఈ థ్రెషోల్డ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటంటే 1 GB కన్నా తక్కువ ఉంటే నువ్వు రన్ చేయొద్దు, ఏం జాబ్స్ రన్ చేయొద్దు. ఓకే, ఫ్రీ స్పేస్ 1 GB కన్నా తక్కువ ఉంటే. నెక్స్ట్ ఎప్పుడు వార్నింగ్ ఇవ్వాలి, 2 GB కన్నా తక్కువ ఉంటే వార్నింగ్ ఇవ్వు, 1 GB కన్నా తక్కువ ఉంటే రన్ చేయొద్దు. అలాగే ఫ్రీ స్వాప్ స్పేస్ అని సేమ్ 1 GB కన్నా తక్కువ ఉంటే రన్ చేయొద్దు, 2 GB కన్నా తక్కువ వస్తే వార్నింగ్ ఇవ్వు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇలాంటి చెక్స్ లేకుండా ఇలాంటి చెక్స్ చేయొద్దు, ఎంతైనా ఉన్న సర్వర్లో స్పేస్ నువ్వు రన్ చేయి. ఓకే, ఇక్కడ ఏం చెప్తాను చూడండి, ఇక్కడ సెట్ దిస్ వాల్యూ 1 GB వాల్యూ టు 0 టు డిసేబుల్ దిస్ చెక్. ఓకే, నేను ఇప్పుడు దీన్ని 0 చేస్తా. నెక్స్ట్ దీన్ని 0 చేస్తా, ఇక్కడ కూడా 0, ఇక్కడ కూడా 0. ఓకే, 0 చేసి సేవ్ చేస్తా. సేవ్ చేసా. ఓకే, సో ఇందాక మనకి క్రాస్ మార్క్ ఉన్నిందా ఇంతకు ముందు, ఇప్పుడు క్రాస్ మార్క్ లేదు చూడండి. ఇప్పుడు మన జాబ్కి వస్తే ఇక్కడ చూడండి మన జాబ్ ఆటోమేటిక్గా రన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీరు అవుట్పుట్ చూడాలంటే మీ జాబ్లో ఏం రన్ అయిన అవుట్పుట్ చూడాలంటే ఈ 1 అనే నెంబర్ మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, క్లిక్ ఇస్తేనే మీకు ఇట్లా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో కన్సోల్ అవుట్ మీద క్లిక్ ఇచ్చేయండి. ఈ కన్సోల్ అవుట్పుట్లో మనకి కన్సోల్ అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు మనం రన్ చేసిన కమాండ్ ఏంటి, జావా F1 వర్షన్. ఓకే, వర్షన్ ఏంటి 17.0.10. ఇప్పుడు ఇందాక మనం లైనక్స్లో రన్ చేసామా కమాండ్స్, జావా వర్షన్ 17.0.20 PWD ఏ లొకేషన్లో ఉన్నాం, హోమ్ యూసిటీ యూజర్. సో ఇక్కడ PW ఏంటి, ఇక్కడ వార్ లిబ్ జెన్కిన్స్. సో ఇది ఏం చేస్తుందంటే జెన్కిన్స్ యొక్క హోమ్ డైరెక్టరీ నుంచి రన్ చేస్తుంది. ఓకే, జెన్కిన్స్ యొక్క హోమ్ డైరెక్టరీ నుంచి రన్ చేస్తుంది. సో ఇప్పుడు నేను లైనక్స్ సెషన్లో ఫస్ట్ ఫైల్స్ బేసిక్స్ అనే సెషన్ చెప్పినప్పుడు యూజర్ హోమ్ డైరెక్టరీ అని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పా. ఓకే, ఆ చిన్న కాన్సెప్ట్ ఏంటి, మీరు ఎప్పుడైతే మీరు లైనక్స్ సర్వర్లోకి లాగిన్ అవుతారో ఏ యూజర్తో లాగిన్ అవుతారో ఆ యూజర్కి స్లాష్ హోమ్ అనే డైరెక్టరీ కింద ఆ యూజర్ పేరుతో ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ స్లాష్ హోమ్ కింద మనం లాగిన్ అయింది EC2 అనే యూజర్తో లాగిన్ అయ్యాం. ఇక్కడ చూస్తే EC2 అనే యూజర్తో లాగిన్ అయ్యాం. సో అందుకు ఇది యూజర్ హోమ్ డైరెక్టరీ. సో బై డిఫాల్ట్ మీరు లాగిన్ అయినప్పుడు ఈ లొకేషన్కి వస్తుంది. సేమ్ జెన్కిన్స్ కూడా జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ ఏంటి వారు లిబ్ జెన్కిన్స్. సో అందుకు ఇది రన్ చేసినప్పుడు ఎక్కడి నుంచి రన్ చేస్తుంది, వారు లిబ్ జెన్కిన్స్.
ఈ వార్లిబ్ జెన్కిన్స్ కింద వర్క్ స్పేస్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. ఆ వర్క్ స్పేస్ అనే దాని కింద మనం ఏదైతే జాబ్ రన్ చేస్తున్నామో ఆ జాబ్ పెట్టి ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఆ ఫోల్డర్ నేమ్ నేమ్ దగ్గర రన్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేస్తాను, సిడి వార్లిబ్ జెన్కిన్స్ ఓకే లిస్ట్ అవుట్ చేస్తాను. ఓకే లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ నాకు వర్క్ స్పేస్. ఓకే సో ఇంతకుముందు ఇక్కడ లిస్ట్ అవుట్ చేసినప్పుడు వార్లిబ్ జెన్కిన్స్ వెళ్ళినప్పుడు ఇక్కడ వర్క్ స్పేస్ ఉందా లేదు లేదు చూడండి. ఇక్కడ లాస్ట్ ఏముంది, యూజర్స్ ఉంది, అప్డేట్ యూజర్ కమెంట్ యూజర్స్. బట్ లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి వర్క్ స్పేస్. మీరు ఎప్పుడైతే జాబ్స్ క్రియేట్ చేస్తారో అప్పుడే వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే ఈ వర్క్ స్పేస్ ఏంటి, ఇట్ ఈస్ ఎ ఫోల్డర్ డెడికేటెడ్ ఫర్ జెన్కిన్స్ టు రన్ జాబ్స్. ఓకే వర్క్ స్పేస్ లోకి వెళ్ళి లిస్ట్ అవుట్ చేస్తా. సో ఇక్కడ నా ఫస్ట్ జాబ్ ఉంది, ఫస్ట్ జాబ్కి వెళ్తా. ఓకే లిస్ట్ అవుట్ చేస్తాను, ప్రస్తుతానికి ఏం లేదు. ఓకే నెక్స్ట్ మీరు ఇంకొక జాబ్ క్రియేట్ చేస్తారు, ఇంకో జాబ్ పేరుతో ఈ వర్క్ స్పేస్ కింద ఆ జాబ్ పేరుతో ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఓకే సో ఇక్కడ చూడండి ఈ ఫ్రీ స్టాండ్ జాబ్ కింద ఏం లేదు కాబట్టి ఇక్కడ టోటల్ 0 కాబట్టి ఇక్కడ మన అవుట్పుట్ లో కూడా ఎల్ఎస్ఎఫ్ఎన్ వచ్చినప్పుడు టోటల్ 0 అని లిస్ట్ డిస్ప్లే అయింది. అర్థమైందా? ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా ఇక్కడ? కవిత ఓకే సో ఇప్పుడు నేను మళ్ళీ జాబ్కి వస్తాను. ఇప్పుడు నేను కాన్ఫిగరేషన్ నేను అప్డేట్ చేయాలంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డాష్ బోర్డ్కి వస్తాను. ఓకే నేను డాష్ బోర్డ్కి వస్తాను. సో డాష్ బోర్డ్కి వస్తానే మన జాబ్స్ అన్ని ఇక్కడ లిస్ట్ అవుతాయి, బై డిఫాల్ట్ ఇక్కడ లిస్ట్ అవుతాయి. ఓకే ఇప్పుడు ఈ జాబ్ దగ్గర ఓకే ఇప్పుడు ఈ జాబ్ కాన్ఫిగరేషన్ ఎడిట్ చేయాలంటే ఇక్కడ చూడండి ఒక డ్రాప్ డౌన్ డ్రాప్ డౌన్ యారో వచ్చింది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వర్క్ స్పేస్ అని ఉంది కదా, కాన్ఫిగర్ అని ఉంది కదా. ఇప్పుడు వర్క్ స్పేస్ మీద క్లిక్ ఇస్తే వర్క్ స్పేస్ లోకి తీసుకొస్తుంది, ఫ్రీ స్టైల్ అనే వర్క్ స్పేస్ కిందకి. ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఫోల్డర్. ఓకే వర్క్ స్పేస్ లో ఉన్న ఈ ఫోల్డర్. ఓకే అక్కడ వర్క్ స్పేస్ అంటే నథింగ్ బట్ దిస్ ఫోల్డర్. ఓకే ఇక్కడ ఏదైతే వర్క్ స్పేస్ క్రియేట్ అయిందో అది ఇక్కడ నీకు కనపడుతుంది ఇక్కడ. ఓకే నెక్స్ట్ ఇక్కడ నుంచి రన్ చేయొచ్చు. బిల్ నౌ అంటే మళ్ళీ ఈ జాబ్ మళ్ళీ రన్ అవుతుంది. ఇప్పుడు నేను క్లిక్ ఇచ్చానంటే బిల్ నౌ రన్ అవుతూ ఉంటుంది. ఈ జాబ్ మళ్ళీ మీరు చూడాలంటే మళ్ళీ జాబ్ మీద క్లిక్ ఇస్తే జాబ్ లోకి వెళ్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బిల్డ్ హిస్టరీ అనే ట్యాబ్ ఉంటుంది, బిల్డ్ హిస్టరీ కింద మనకు కనిపిస్తుంది. ఇప్పుడు సెకండ్ జాబ్ సెకండ్ టైం రన్ చేసాం. ఓకే సెకండ్ అండ్ నెంబర్ మీద క్లిక్ ఇస్తే ఈ పేజ్కి వస్తుంది. కన్సోల్ అవుట్ మీద క్లిక్ ఇస్తే జాబ్ అవుట్పుట్ వస్తుంది. మళ్ళీ సేమ్ అవుట్పుట్. ఓకే నెక్స్ట్ డాష్ బోర్డ్కి వస్తాను. ఓకే ఇప్పుడు మీరు జాబ్ కాన్ఫిగరేషన్ మళ్ళీ ఎడిట్ చేయాలంటే కాన్ఫిగరేషన్ అనే ఫీల్డ్ మీద కాన్ఫిగరేషన్. ఓకే కాన్ఫిగర్ వస్తుంది. సో ఇట్లా మీరు స్క్రోల్ చూసుకొని ఇప్పుడు డిస్క్రిప్షన్ మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. దిస్ ఈజ్ సింపుల్ ఫ్రీ స్టైల్ జెన్కిన్స్ జాబ్. ఓకే నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను, పీడబ్ల్యూడి అని పెట్టాను కదా, తర్వాత సిడి స్లాష్ హోమ్ EC2 యూజర్. ఓకే నెక్స్ట్ పీడబ్ల్యూడి. ఓకే నేను ఏం చేస్తున్నా, ఇది బై డిఫాల్ట్ ఇక్కడ పీడబ్ల్యూ పెట్టినప్పుడు వార్లిబ్ జెన్కిన్స్ కింద వర్క్ స్పేస్ కింద మీ జాబ్ పేరు కింద మీ జాబ్ పేరు ఉన్న ఫోల్డర్ దగ్గరికి వెళ్తుంది బై డిఫాల్ట్. అక్కడ లిస్ట్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఈ పర్టికులర్ హోమ్ EC2 అనే డైరెక్టరీకి నేను స్విచ్ అవ్వమంటున్నా. ఓకే స్విచ్ అయిన తర్వాత మళ్ళీ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చెక్ చేస్తున్నా, ఇది హోమ్ EC2 యూజర్ అనే లొకేషన్ కి స్విచ్ అయిందా లేదా అని చెప్పేసి. తర్వాత ఆ హోమ్ EC2 అనే లొకేషన్ కింద ఏముందో నేను చెక్ చేస్తున్నా. ఓకే సో ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ నేను సేవ్ చేసే ముందు ఎలా ఉంటుందో నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే నెక్స్ట్
డూప్లికేట్ ట్యాబ్. సో బై డిఫాల్ట్ జెన్కిన్స్ జాబ్ నువ్వు రన్ చేస్తున్నావు కాబట్టి ఎక్కడికి వెళ్తుంది ఇది? సిడి ఫస్ట్ హోమ్ లొకేషన్కి వెళ్తుంది. జెన్కిన్స్ హోమ్కి. జెన్కిన్స్ హోమ్ లొకేషన్ ఏంటి? వార్ లిబ్ జెన్కిన్స్. ఓకే. తర్వాత మీరు జాబ్ రన్ చేస్తున్నారు కాబట్టి వర్క్ స్పేస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయి ఉంటుంది. వర్క్ స్పేస్ అనే ఫోల్డర్ కింద మీ జాబ్ పేరుతో ఒక ఫోల్డర్ బై డిఫాల్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఓకే. బ్యాక్గ్రౌండ్ లో ఇలా ఉంటుంది. బై డిఫాల్ట్ ఇక్కడ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఈ పర్టికులర్ లొకేషన్ లో జావా ఐఫన్ వర్షన్ అనే కమాండ్ రన్ చేస్తున్నాం. ఓకే. సో తర్వాత ఏం చేస్తున్నాము? పిడబ్ల్యూడి అనేది రన్ చేస్తున్నాం. ఓకే. సో ఇది లిస్ట్ అవుట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తున్నాము? ls-l అని లిస్ట్ అవుట్ చేస్తున్నాం. ls-l. ఓకే. ఇక్కడ ఏముంది? టోటల్ -0 అని లిస్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము? సిడి హోమ్ యూసిటీ యూజర్కి వెళ్తున్నాం. ఓకే. హోమ్ యూసిటీ యూజర్కి వెళ్తుంది. తర్వాత ఏం చేస్తున్నాము? హోమ్ యూసిటీ యూజర్కి వెళ్ళిందా అని చెప్పేసి పిడబ్ల్యూడి అనే కమాండ్తో చెక్ చేసుకుంటున్నాం. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే. ఇది చూపిస్తుంది అవుట్పుట్ లో. తర్వాత మనం ఏం చేస్తున్నాం? ls-l అని రన్ చేస్తున్నాం. ls-l అని. తర్వాత ఇది లిస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ కాన్ఫిగరేషన్ సేవ్ చేసి రన్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ లో ఇది రన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో. ఓకే. ఇక్కడ ఏమైతే మీకు అవుట్పుట్ డిస్ప్లే అయిందో సేమ్ అవుట్పుట్ మీకు జెన్కిన్స్ జాబ్ అవుట్పుట్ లో వస్తుంది. నేను కాన్ఫిగరేషన్ సేవ్ చేసి జాబ్ రన్ చేస్తాను. ఓకే. జాబ్ రన్ చేయాలంటే బిల్ నౌ. సో బిల్ నౌ కొట్టాను. ఓకే. సంథింగ్ ఏదో ఫెయిల్ అయింది. ఓకే. ఫెయిల్ అయింది. సో జస్ట్ వెరిఫై ఎందుకు ఫెయిల్ అయిందో చూడండి. ఓకే. ఇక్కడ ఏముంది? పర్మిషన్ డినైడ్ అని వచ్చింది మనకి. ఇక్కడ చూస్తే పర్మిషన్ డినైడ్. సో పర్మిషన్ డినైడ్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ యూజర్ కి ఈ డైరెక్టరీకి స్విచ్ అవ్వడానికి పర్మిషన్స్ లేదు. ఓకే. సో అప్పుడు మనం ఏం చేయాలి? కాన్ఫిగరేషన్కి వచ్చేసి సూడో పర్మిషన్ యాడ్ చేయాలి. గో టు కాన్ఫిగరేషన్. ఓకే. సేవ్ చేస్తున్నా. ఓకే. మళ్ళీ రన్ చేస్తున్నా. ఓకే. మీరు ఎవ్రీ టైం రన్ చేసినప్పుడల్లా బిల్డ్ హిస్టరీలో చూడండి. జాబ్ నెంబర్ మీ బిల్డ్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. బిల్ నౌ. ఓకే. ఇది మళ్ళీ ఫెయిల్ అయింది. మళ్ళీ చెక్ చేయండి ఎందుకు ఫెయిల్ అయిందో. ఓకే. sudo uc. Okay, we trust you have received a usual lecture. ఓకే. 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 సో ఇప్పుడు ఈ పర్టికులర్ బిల్ జాబ్ ఎలా రన్ చేస్తుందంటే జెన్కిన్స్ అనే యూజర్ తో రన్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ఇప్పుడు మనము ఇక్కడ జెన్కిన్స్ హోమ్ లొకేషన్ లోకి వెళ్తే మీరు ఈ అన్ని ఫైల్స్ కు చూస్తే ఈ అన్ని ఫైల్స్ చూడండి. ఓనర్ ఎవరున్నారు? జెన్కిన్సే. గ్రూప్ జెన్కిన్సే. మనం జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు జెన్కిన్స్ అనే ఒక యూజర్ జెన్కిన్స్ అనే ఒక గ్రూప్ సర్వర్లో మీ సర్వర్లో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఓకే. మీరు ఇప్పుడు ఈ జెన్కిన్స్ జాబ్ రన్ చేసేటప్పుడు అది ఏ యూజర్ గా రన్ అవుతుందంటే జెన్కిన్స్ అనే యూజర్ గా రన్ అవుతుంది. ఓకే. ఆ జెన్కిన్స్ అనే యూజర్ కి సూడో అనే పర్మిషన్ మనం ఇంకా ప్రొవైడ్ చేయలేదు. ఓకే. సూడో అనే పర్మిషన్స్ ప్రొవైడ్ చేస్తేనే మనకు ఈ పర్టికులర్ ఎర్రర్ మనకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమైతే ఇది ఉందో ఇక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతుంది. సూడో పాస్వర్డ్. ఓకే. ఇది మనం యాక్చువల్‌గా సూడోయర్స్ అనే ఒక ఫైల్ ఉంది. ఆ సూడోయర్స్ అనే ఫైల్‌లో మనము ఈ జెన్కిన్స్ అనే యూజర్‌కి పర్మిషన్స్ ఇవ్వాలి. సో, పర్మిషన్స్ ఇస్తే మనకి పర్టిక్యులర్ ఎర్రర్ రాదు. ఓకే. ఈ పర్మిషన్ ఎలా యాడ్ చేయాలో మనం టుమారో సెషన్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ప్రెజెంట్ జస్ట్ ఇంతవరకు చేయండి. ఓకే. నేను ఇప్పుడు మీకు ఇంతవరకు నేను చూపించింది ఏంటంటే మీరు ఈ కాన్ఫిగరేషన్ ఎలా ఆహ్, ఎడిట్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా డిఫరెంట్ కమాండ్స్ మీరు రన్ చేయాలని చెప్పేసి చూసాం. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే సేమ్ కాన్ఫిగరేషన్ మనం వేరే ఫోల్డర్ పోకుండా జెన్కిన్స్ ఫోల్డర్స్‌లోనే మనకి ఎక్స్ఎంఎల్ ఫైల్స్ ఉన్నాయి కదా! కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్స్ మనం లిస్ట్ ఔట్ చేద్దాం.
సో ఇప్పుడు cd Jenkins. ఓకే. సో pwd లిస్ట్ అవుట్. నెక్స్ట్ cat మనకి ఈ ఫైల్ ఉంది కదా, మనం అప్డేట్ చేసిన ఈ జెన్కిన్స్ డాట్ మోడల్ డాట్ జెన్కిన్స్ లొకేషన్ కాన్ఫిగరేషన్ డాట్ ఎక్స్ఎంఎల్. ఓకే. జస్ట్ దాన్ని మాత్రమే క్యాట్ అవుట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు సేవ్ చేసి నేను మళ్ళీ రన్ చేస్తాను. సో లెట్స్ వెరిఫై దిస్ కాన్ఫిగరేషన్. ఓకే. సేవ్, బిల్డ్ నౌ. ఓకే. సో అవుట్పుట్, కన్సోల్ అవుట్పుట్. సో జావా ఎఫ్ఎన్ వర్షన్. సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ జెన్కిన్స్ హోమ్ కింద వర్క్ స్పేస్ యువర్ జాబ్ నేమ్ లిస్ట్ అవుట్ చేసాం, అక్కడ ఏం లేదు. తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి స్విచ్ అయ్యాము, వార్లిబ్ జెన్కిన్స్ కి. సో అందుకే ఇక్కడ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ వచ్చేసి వార్లిబ్ జెన్కిన్స్. వార్లిబ్ జెన్కిన్స్ కింద మనం లిస్ట్ అవుట్ చేసాం. సో cd వార్లిబ్ జెన్కిన్స్ కింద లిస్ట్ అవుట్ చేసాం. ఓకే. మనం రన్ చేసాం. సో ఇవన్నీ లిస్ట్ అవుట్ అయ్యాయి. సో వర్క్ స్పేస్ వరకు ఇక్కడ చూస్తే మీరు చూడండి, ఇక్కడ ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఇక్కడ చూడండి, మొత్తం అంతా అవుట్పుట్ చూడండి. ఈ అవుట్పుట్ మొత్తము సేమ్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ చూస్తే టోటల్ 80. ఇక్కడ చూడండి వర్క్ స్పేస్ వరకు. సో ఇక్కడ వస్తే చూడండి టోటల్ 80. వర్క్ స్పేస్ వరకు సేమ్ అవుట్పుట్ ఇక్కడే వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేసాము, కాన్ఫిగరేషన్ ప్రకారం క్యాట్ చేసాం. సో క్యాట్ చేస్తే ఈ ఫైల్లో జెన్కిన్స్ యూఆర్ఎల్ చూడండి, ప్రజెంట్ యూఆర్ఎల్. సో ఇక్కడ ఈ జెన్కిన్స్ లొకేషన్ కాన్ఫిగరేషన్ ఫైల్ నేను కూడా క్యాట్ చేస్తే నాకు యూఆర్ఎల్ చూపిస్తుంది. చూడండి యూఆర్ఎల్ ఏమొచ్చిందో అర్థమైందా? ఈ ఫ్రీ స్టైల్ జాబ్ ఎందుకు అనేది, ఇలా సింపుల్ టాస్క్ చేసుకోనికి. ఈ సింపుల్ టాస్క్ అనేది రిపీటెడ్ టాస్క్ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ చేసే టాస్క్ ఉంటాయి. సో వాటి కోసం ఇలాగా మనం కాంప్లెక్స్ జాబ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ యూజ్ చేయకుండా ఇలా ఫ్రీ స్టైల్ జాబ్ అనే జాబ్ యూజ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్రీ స్టైల్ జాబ్ క్రియేట్ చేస్తాం కదా, ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకో జాబ్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి రావాలి, డాష్ బోర్డ్ దగ్గరికి రావాలి. మీరు ఎక్కడైనా ఉండండి, డైరెక్ట్ డాష్ బోర్డ్ మీద క్లిక్ ఇవ్వండి, డాష్ బోర్డ్కి వస్తుంది. ఓకే. డాష్ బోర్డ్ లో న్యూ ఐటమ్ కింద న్యూ ఐటమ్ ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ సెకండ్ ఫ్రీ స్టైల్ జాబ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో డైరెక్ట్ కాన్ఫిగరేషన్కి వస్తుంది. కాన్ఫిగరేషన్ లో డిస్క్రిప్షన్ ఇవ్వండి, దిస్ ఈజ్ సెకండ్ ఫ్రీ ఫ్రీ స్టైల్ జెన్కిన్స్ జాబ్. ఓకే. నెక్స్ట్ స్క్రోల్ డౌన్. నేను బిల్డ్ సెక్షన్ లోకి వెళ్తున్నా, బిల్డ్ స్టెప్ సెక్షన్ లోకి. సో ఇక్కడికి వచ్చేసి ఎగ్జిక్యూట్ సెల్, ఎందుకంటే నేను లైనెక్స్ సెల్ లో రన్ చేయాలనుకుంటున్నా కాబట్టి. సో ఇక్కడ pwd ls-l, నెక్స్ట్ cd orlib jenkins, నెక్స్ట్ లిస్ట్ అవుట్, నెక్స్ట్ cd వర్క్ స్పేస్, నెక్స్ట్ లిస్ట్ అవుట్. కాన్ఫిగరేషన్ సేవ్ చేస్తా. ఓకే. రన్ చేయాలంటే క్లిక్ ఆన్ బిల్ నౌ. రన్ అయింది చూడండి, జాబ్ నెంబర్ 1, సారీ బిల్ నెంబర్ 1, కన్సోల్ అవుట్పుట్. సో ఇక్కడ చూస్తే, సో అక్కడ చూసారా, స్టార్టెడ్ బై యూజర్ పవన్, బిల్డింగ్ ఇన్ వర్క్ స్పేస్,
చూడండి అక్కడ వర్క్ స్పేస్ లో సెకండ్ ఫ్రీ స్టైల్ జాబ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది చూడండి ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకి. నెక్స్ట్ పీడబ్ల్యూ కింద మనకి అవుట్పుట్ వచ్చిందా? సో పీడబ్ల్యూడి. సో ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇక్కడ చూడండి, మీరు జాబ్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వర్క్ స్పేస్ కింద మనకు మీ జాబ్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అవుతుంది. సో జాబ్ కింద ఏం లేదు. నెక్స్ట్ వార్లిప్ జెన్కిన్కి వచ్చినాడు, జస్ట్ లిస్ట్ అవుట్ చేసినాం. తర్వాత వర్క్ స్పేస్కి వెళ్ళారు, లిస్ట్ అవుట్ చేసినాం. వర్క్ స్పేస్ లో ఈ 2 ఫోల్డర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఏమేమి రన్ చేస్తామో అవన్నీ మళ్ళీ రన్ చేస్తాం. ఓకే, బై డిఫాల్ట్ ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే, బై డిఫాల్ట్ వర్క్ స్పేస్ కి వస్తుంది. వర్క్ స్పేస్ నుంచి మీ జాబ్ నేమ్ తో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, అక్కడికి వస్తుంది బై డిఫాల్ట్. సో పీడబ్ల్యూడి. ఓకే, పీడబ్ల్యూడి కమాండ్ ఇది. ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేస్తే చూడండి టోటల్ 0. ఇక్కడ కూడా టోటల్ 0. నెక్స్ట్ ఈ కమాండ్ రన్ చేసాం, సిడి వార్లిప్ జెన్కిన్స్. నెక్స్ట్ ఏం రన్ చేసాం, LSFNL. ఈ అవుట్పుట్ మనకి ఇక్కడ టోటల్ 80. మొత్తం ఈ అవుట్పుట్ ఏముందో సేమ్ అవుట్పుట్ అంతా మనకి జెన్కిన్స్ కన్సోల్ లో కూడా వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ టోటల్ 80 సేమ్ అవుట్పుట్. టోటల్ 80 నుంచి వర్క్ స్పేస్ వరకు చూడండి వచ్చింది. నెక్స్ట్ సిడి వర్క్ స్పేస్. సిడి వర్క్ స్పేస్ కి ఓకే, ఇక్కడ నేను మళ్ళీ లిస్ట్ అవుట్. సో ఇక్కడ మనం లిస్ట్ అవుట్ కమాండ్ చేసాం. ఇక్కడ చూస్తే టోటల్ 0. ఇక్కడ 2 డైరెక్టరీస్ ఉన్నాయి, ఫస్ట్ ఫ్రీ స్టైల్ జాబ్, సెకండ్ ఫ్రీ స్టైల్ జాబ్. చూడండి సేమ్ టోటల్ 0, ఫస్ట్ ఫ్రీ స్టైల్ జాబ్, సెకండ్ ఫ్రీ స్టైల్ జాబ్. సో అర్థమైందా? మీరు ఇక్కడ ఏమి జాబ్ లో రన్ చేసినట్టు అది మీ జెన్కిన్ సర్వర్ లో రన్ అవుతుంది. ఓకే, మీరు మాన్యువల్ గా రన్ చేసేది మనం దాన్ని ఆటోమేట్ చేసి ఫ్రీ స్టైల్ జాబ్ తో ఆటోమేట్ చేసి రన్ చేస్తున్నాం. క్లియరా? ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఫ్రీ స్టైల్ జాబ్. ఓకే, సో మనం టుమారో సెషన్ లో ఈ జెన్కిన్స్ యూజర్ కి మనం సూడోస్ పర్మిషన్స్ ఇచ్చేసి డిఫరెంట్ ఐటీకి స్విచ్ అయ్యి ఈ మావెన్ తో ఆ, మనము మావెన్ సెషన్ లో మనము మాన్యువల్ గా లైనక్స్ లోకి లాగిన్ అయ్యి మనము ఈ కంపైలేషన్, టెస్ట్లు, ప్యాకేజ్ ఎంత చేసాం కదా, అవి ఇప్పుడు జెన్కిన్స్ తో చేస్తాం. ఓకే, టుమారో ఈ ఫ్రీ స్టైల్ జాబ్ తో. ఓకే.